హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే మా విలేజ్లో సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి శ్రీరామనవమి అవుతుంది కదా. శ్రీరామనవమి అయిన 11వ రోజు అయితే మా విలేజ్లో సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు. చూసారు కదా, రంగు లైట్లతో అసలు గుడిని ఇంకా అలానే ఊరి పొలిమేర నుంచి గుడి దగ్గర వరకు ఇట్లా మంచిగా లైట్లతో డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా గుడి లోపల అయితే ఇట్లా బంతి పూలు ఉంటాయి కదా, సో ఇంకా ఆ బంతి పూలతో ఇట్లా మంచిగా డెకరేట్ చేశారండి. ఇంక ఇక్కడ వచ్చేసి అభిషేకం అయితే జరుగుతుందనమాట. ఇంకా అభిషేకానికి అయితే అందరూ వచ్చారండి. సో ఇంకా మా విలేజ్ లో అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లా సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఇంకా అట్లనే వినాయకుడి నిమజ్జనం అప్పుడు ఇట్లా కొన్ని ఫెస్టివల్స్ కి అయితే అందరూ మీట్ అవుతారనమాట. సో అదే విధంగా ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి, ఒకరిద్దరు మిస్ అయ్యారనమాట. ఇక్కడ అభిషేకం అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి సీతారాముల విగ్రహాలని కళ్యాణం జరిపిస్తారు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత మంచిగా చేశారో. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారండి. అంటే కొత్త టెంపుల్ కట్టినప్పటి నుంచి ఈ విధంగా డెకరేషన్ చేసి చాలా మంచిగా చేస్తారనమాట. ఇక్కడ చెప్పాను కదా, కళ్యాణం జరిపించే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇక్కడ సీతారాములని అయితే తీసుకెళ్తున్నారండి. ఆడపెళ్లి జరిపించే వాళ్ళు వచ్చేసి సీతమ్మని, ఇంకా అలానే మగపెళ్లి వారు వచ్చేసి రాముల వారిని అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా అలానే ఇంకా ఆ విగ్రహాలతో పాటు లక్ష్మణుడిని ఇంకా అలానే ఆంజనేయ స్వామిని కూడా తీసుకెళ్తున్నారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆడపెళ్లి వారు ఒక ఇంటి దగ్గరికి, ఇంకా అలానే మగపెళ్లి వారు ఒక ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. ఇంక ఇక్కడ చూసారు కదండి, మేమైతే అందరం ఇలా హాఫ్ సారీ అయితే కట్టుకున్నామండి. మేమే కాదులేండి, ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట. నేను మళ్ళీ మీకు అందరినీ చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేము వచ్చేసి మగపెళ్లి వారి ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అంటే రాముల వారి తరపున. ఇక్కడ వచ్చేసి స్వామి కళ్యాణానికి ఏమేమి కావాలో అన్ని ఇట్లా ఇంటి దగ్గరే సరి చేసుకొని అవి అందరం ఒక్కొక్క తట్ట తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని ఇట్లా రెడీ చేసేసిన తర్వాత ఇంకా పెద్ద స్వామి కూడా వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్వామి అండి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పెళ్లిళ్ళు చేసేది. సో ఇంకా ఆ స్వామి అయితే వచ్చేసారనమాట. సో ఇంకా కళ్యాణానికి ఏమేమి కావాలో అవన్నీ ఇట్లా తట్లల్లో పెట్టేసుకొని అందరం తలా ఒక తట్టు తీసుకొని ఇంకా అలానే సీతారాముల విగ్రహాలను కూడా పెళ్లి జరిపించే వాళ్ళు అయితే ఎత్తుకున్నారనమాట. ఇంకా వాళ్ళ వెనకాలైతే మేమైతే కళ్యాణానికి కావాల్సినవన్నీ తీసుకొని అట్లా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఫైనల్ గా అందరము. ఇక్కడ చూసారు కదా అసలు ఎంత మంది జనాలు వచ్చారో అండి. మా చుట్టుపక్కల విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇంక ఇక్కడ కళ్యాణం అది ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వను, మీరే చూడండి. అంతే 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 రాదు వాళ్ళకు పసుపు రాములవారు తాకి చేసి అమ్మవారికి ఏమా ఇదం సీతాదేవియే నమః. కడప లేదు మా యాడ కడప, ఆడ కడప లోపల ఉండేది ఏడాది కడప. బొట్టు పెట్టి చూడదా కడపేనా ఉంది కడప. ఆంజనేయ స్వామి ఇంకా లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామి చెప్పు నాయన. అయ్యో రాములవారికి కట్టం ఎంత ఇస్తాను నువ్వు నాయన? ఎంత కావాలి నాయన కట్టము? ఏ కేసులు లేవు, ఇది రాజుల కాలం కానీ మంత్రి వేయాలి. వాళ్ళంటే అందరు మోమాటానికి పోతున్నారు, ఎక్కువ మోమాట పడుతున్నారు, ఎక్కువ ఆశిస్తున్నారు వాళ్ళు. నీకు ఆ విషయం తెల్ల వద్దు వద్దు అంటే లోపలేమో కావాలంటే కథం ఇవా రాములారిని అడుగు. స్వామి అయోధ్య రామచంద్ర ప్రభు సీతమ్మనిచ్చి వివాహం చేస్తాము, అలాగే కాశీకి పోవద్దండి, మా పిల్లనిచ్చి వివాహం చేస్తాము, సతీ సమేతంగా గురువాహనంలో అయోధ్య నుంచి తీర్థయాత్రలు పోయిస్తారు రండి స్వామి, ముహూర్తానికి టైం అవుతా ఉంది. అయోధ్యరాంధ్ర స్వార్థాభ్యో నమః ధ్యాయామి ధ్యానం నృత్యామి ఆవాహయ. కొద్ది ముందుకు రండి, ఇద్దరు ఎదుర్కోవాలి కాదు, నువ్వు కొద్ది ముందు రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా సీతారాములకి ఒకరికొకరు పూలదండలు అయితే మార్చేసుకున్నారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బన్నీని అయితే ఇక్కడ మా అత్త అయితే ఎత్తుకుందనమాట. ఇంకా ఆర్యన్ వచ్చేసి పిల్లలందరూ ఉంటారు కదండి, ఇంకా వాళ్ళతో అయితే బాగా ఆడుకుంటున్నాడు అనమాట. అబ్బా చూడండి అసలు ఎంతమంది జనాలు వచ్చారో. ఇంకా ఇక్కడ వచ్చేసి కళ్యాణం అయితే జరుగుతుందని చెప్పనేసి ఇంకా మేము కూడా అలా అయితే అక్కడ కూర్చున్నామండి. ఇంక ఇక్కడ కళ్యాణం అయితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసేయండి మీరే. మనం కళ్యాణోత్సవం దగ్గర ఉండి కూర్చొని చేయాల్సిన పని ఏం లేదు. స్వామివారికి సంకల్పం ప్రధానం. అంటే మనసులో అనుకోని సంకల్పం చెప్పినామంటే ఆ సంకల్పం ప్రకారం మనం కూడా వివాహం చేసినట్టే భావన. కాబట్టి అయ్యవారు చెప్పే ప్రతి ఒక్క మంత్రము అయ్యవారు వాళ్ళకి ఏ మంత్రం చెప్పిస్తాడో అవంతా మీరు కూడా చెప్పచ్చు ప్రతి ఒక్కరు. ఓం మహ్యం దో భారత దో భారత సాక్షాత్ మహావిష్ణురూపాయ వరాయ. ఒకరికి మాత్రమే ఒకటేమా పెట్టేసి ఒకటేలే కింద పెట్టేసి వంగలేడంతవా. ఓం దాక్షాత్రి మహాలక్ష్మీ స్వరూపిణీం కన్యా ఓం జనకపుత్రీ చుక్మ శ్రీరామర్తే దేవ సన్నాసిత ప్రచోదయామి దుఃఖ్యామి మావాహయామీందాభయాం బోధయాముఖీం గ్రోవి గంగే యమునే దేవ గోదావరి సరస్వతి. సో ఇంకా గుడి దగ్గర కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ హాఫ్ శారీలు కట్టుకున్నామని చెప్పాను కదా, ఇంకా అలా అందరం. ఇంక ఇక్కడ మా అన్న వచ్చేసి కెమెరా అయితే తెచ్చాడనమాట. ఇంకా ఆ అన్న వచ్చేసి ఆ కెమెరా తెచ్చాను ఫోటో దిగుదురండి అని చెప్పనేసి పిలిచాడనమాట. ఇంకా అందుకోసమే అందరము అట్లా ఫోటోలు అయితే దిగామండి కెమెరాతో. ఇంక ఇక్కడ వచ్చేసి అందరినీ ఒక్కొక్కరిని రమ్మని చెప్పనేసి చెప్తుంటే ఇంకా వాళ్ళైతే చాలా సిగ్గుపడిపోతున్నారనమాట. ఇంకా అలా అందరం వాళ్ళకి నచ్చిన స్టిల్స్ లో ఫోటోలు అయితే దిగేసి ఇంకా మళ్ళీ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ హాఫ్ శారీతో ఆల్రెడీ పిక్స్ దిగానండి. సో దానివల్ల నేనేం అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఫోటోలు దిగడానికి. సో ఇంకా అందుకోసమే నేనైతే 2-3 ఫోటోలు దిగేసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. తాలేదా ఇంక ఇక్కడ వచ్చేసి స్వామి చెప్పారనమాట, అన్ని దానముల కంటే కన్యాదానం చాలా మంచిది అని చెప్పనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క జంట వచ్చి ఇట్లా కన్యాదానం అయితే జరిపిస్తున్నారు. దక్షిణ పెట్టుకోదానికి తెచ్చినాడు పాల గ్లాస్ ఎత్తుకోన్నాడు. ఇదిగో మిగతా చేతులకి ఎడ చేతులు పట్టుకో, కుడి చేతితో సౌంపాకి ఎత్తుకో, ముందుకు రా మిగతా చేపట్టుకోమ్మా. చెప్పినా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన మా సీతమ్మను సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన అయోధ్య రామచంద్ర స్వామికి కన్యాదానము చేస్తున్నాము. మహాదేవి అప్పుడు పోయి మాతృవంశాన పితృవంశాన శాశ్వత అయోధ్య రామచంద్ర అర్పణమత్తు. ఇరవైంది రామచంద్ర అర్పణమత్తు. నమస్కారం మాతృవంశాన మిత్ర చూడాలి. నెల ఇస్తావా? ఏ నెల ఇలే కదా నా దగ్గరికి. తోడుబాగు ఇస్తావా? తోడుబాగు ఉండు. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన మా సీతమ్మను సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన అయోధ్య రామచంద్ర స్వామికి కన్యాదానము. అయోధ్య రామచంద్ర అర్పణమత్తు. అయోధ్య రామచంద్ర స్వామి అర్పణమత్తు.
अर्जन అందరికి శ్రీ అయోధ్యరామ దత్వావదా కళ్యాణోత్సవగారేణ అయోధ్యరామ దత్వావదా అనుకూల్యతా సిద్ధిరత్తు కలిసి ఓం లక్ష్మీం సోదరయాం శ్రీరంగరామేత్తే లక్ష్మారి లక్ష్మీం సోదరయాం శ్రీరంగరామేత్తే కాశీ అలంకరణార్థం మహాందరయామి ధనం ధాన్యం బహుమైరోజయం గర్భఫలే దృష్టాం దేవీం శరణమహం ప్రపద్యే మహాలక్ష్మీవద మహాసర్వేవద రూజరాజరత్తు ఇద్దరు బిడ్డ పట్టుకోండి అందరికి జీవించలేదు అందరికి జీవించు శేవేంద్రియ ప్రతిష్టతి అమ్మాయి దగ్గర వాళ్ళ దగ్గర ఇచ్చి మీ కొడుకు దగ్గర ఇచ్చి ముందర పెట్టి కట్టు రామేణ లోకజీవన హేతున కంఠే భద్రాని సుపతి సంధీవర్షదాత్తున మాంగళ్యదారణ శోభార్తాదోభార్తాత్త మాంగళ్యం దంతరామేణ లోకజీవన హేతున కంఠే భద్రాని సుపతి సంధీవర్షదాత్తున మాంగళ్య దారణ శుభముహూర్తాదోభార్తాత్త సుప్రతిష్టమత్త రామాంగళ్యం దంతరామేణ లోకజీవన హేతున కంఠే భద్రాని సుపతి సంధీవర్షదాత్తున మాంగళ్య ధారణ శుభముహూర్తోత్తు సుప్రతిష్ఠితమత్తు సో చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా సీతారాముల కళ్యాణం అయితే చాలా మంచిగా జరిగిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నదానం అయితే జరుగుతుందనమాట. ఇంక ఇక్కడైతే కొంతమంది తింటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యంగా పానకము ఇంకా అట్లనే వడపప్పు అయితే తీసుకున్న తర్వాతనే అన్నం అది తినాలని చెప్పనేసి ఇక్కడ వచ్చేసి వడపప్పు ఇంకా అట్లనే పానకం అయితే ఇస్తున్నారు. ఇంకా అవైతే తీసేసుకొని అట్లా నేనైతే బన్నీ ఏడుస్తున్నాడని చెప్పనేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ అందరూ తీసుకుంటా ఉన్నారండి. పానకం అయితే చాలా బాగుందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అన్నం అది తినేదానికి వెళ్దామని చెప్పనేసి అనుకుంటే ఇంకా మా అమ్మ వద్దులే నేనే తెస్తానని చెప్పనేసి మా అమ్మే తెచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా అట్లనే ఆర్యన్ అయితే గుడి దగ్గరే తినేసి ఇంటికైతే వచ్చేసారండి. ఇక్కడ చూసారు కదా మా అమ్మ అయితే అక్కడ ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారో అవన్నీ ఇట్లా ఒక ప్లేట్లోనే పెట్టేసుకొని వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బన్నీకి అట్లా పాపడ్స్ అయితే ఇచ్చానండి. ఇంకా వాడైతే వాటిని నలిపి కొంచెం నోట్లో అయితే పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా నేనైతే అలా తినేసానండి. అసలు ఫుడ్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా అలా తినేసి ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఇంకా కళ్యాణం అది అయిపోయిన తర్వాత సీతారాముల ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అట్లా ఊరేగింపు జరిగేటప్పుడు ఇట్లా డ్రమ్స్ కొట్టేవాళ్ళు ఇంకా అట్లనే అందరూ డ్యాన్సులు వేస్తారు. ఇంకా అలానే ఇక్కడ ఇట్లా వీళ్ళు వేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి కీలుగుర్రాలు ఆటలంటండి. సో ఇంకా ఇదైతే చాలా మెయిన్ అనమాట. ఇంకా వాళ్ళని వచ్చేసి చెన్నై నుంచి రప్పించారనమాట. సో ఇంకా నేను ఆర్యన్కి మార్నింగే చెప్పానమాట, ఇట్లా గుర్రాలు డ్యాన్సులు వేస్తాను నైట్ అని చెప్పనేసి. ఇంకా వాడు అప్పటి నుంచి అమ్మ గుర్రం ఎప్పుడు డ్యాన్స్ వేస్తుందని చెప్పనేసి అడుగుతా ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పనేసి వాడికి చూపిద్దామని చెప్పనేసి ఆర్యన్ కూడా తీసుకొచ్చానండి.
చూసారు కదా జనాలు కళ్యాణం జరిగేటప్పుడు ఎంతమంది ఉన్నారో, ఇంకా అంతమంది కూడా ఇట్లా కొద్దిసేపు ఇట్లా వీళ్ళు వేసే డ్యాన్స్లు ఇవంతా చూసుకొని తర్వాత అయితే వెళ్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా గుడి దగ్గర కీలుగురాలు అట్లయితే ఆడుతున్నారనమాట. ఇంకా ఆర్యన్కి నిద్ర వస్తుందమ్మా అని చెప్పనేసి చెప్పాడు. ఇంక సరే, ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని ఇంటి దగ్గరకు అయితే వచ్చేసానండి. ఇంకా ఆర్యన్ అయితే పడుకున్నాడు. ఇంకా బన్నీని ఎంతసేపు నిద్ర ఊపినా వాడైతే అస్సలు పడుకోలేదండి. ఈ డ్రమ్స్ సౌండ్కి ఈ టపాసాలు ఇవి పేలుస్తారనమాట. సో ఇంకా దానివల్ల వాడైతే అస్సలు పడుకోలేదు. ఇంక సరే అని చెప్పనేసి ఇంకా బన్నీని కూడా ఇట్లా ఇక్కడ డ్యాన్సులు వేస్తుంటే ఇంకా అక్కడికి తీసుకొచ్చానమాట. ఇంకా ఆర్య దగ్గర మా అమ్మ అయితే ఉంది. Oh,
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క ఇంటి దగ్గర ఇట్లా ఆపుతారు. ఇంకా వాళ్ళు వచ్చేసి సీతారాములకి ఎర్రనీళ్ళు అవి తీసి టెంకాయ అయితే కొడతారనమాట. సో ఇంకా అలా వాళ్ళు టెంకాయ అది కొట్టుకుంటా అంటే ఇట్లా పిల్లలంతా ఇట్లా డ్యాన్స్లు అయితే వేస్తారండి. జై శ్రీరామ్.
నోట్ కాడ పెట్టుకో బాగా ఏరా కొంచెట్పల్లి సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా మామ అయితే పాట పాడుతుంటే అందరం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ వైఫ్ని చూడంగానే పాట పాడడం అయితే ఆపేశాడనమాట ఆ మామ. గోపాల్ అఫీషియల్ అని చెప్పు. మేము శ్రీరామనవమి చేసుకుంటాం. ఏం చేస్తారంటే మాకు ఏం అర్థం అవుతుంది. మీరేం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఊరు మొత్తము ఇదే విధంగా అందరము ఇట్లా ఎగిరామన్నమాట. డ్యాన్స్ వచ్చినా రాకపోయినా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారండి. సో ఇంక ఇక్కడ దేవుడు అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చారనమాట. ఇంకా నేను మా అమ్మ అయితే ఇక్కడ దేవుడికి టెంకాయ అది కొట్టి హారతి అయితే ఇచ్చాము. అసలు నిజం చెప్తున్నానండి, బన్నీ అయితే ఈ ఊరేగింపు మొత్తం మేల్కొనే ఉన్నాడనమాట. వాడికైతే అసలు నిద్రే రాలేదండి. సో ఇంకా ఆర్యన్ అయితే పడుకునేసాడనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి మా విలేజ్లో ఇట్లా సీతారాముల కళ్యాణము ఇంకా అలానే దేవుడు ఊరేగింపు ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.